నాటకాలు చూడండి, రాజకీయ పార్టీల నాటకాలు చూడండి. తెలుసుకోండి కుట్రను తెలంగాణ బీసీలారా, తెలుసుకోండి కుట్రను తెలంగాణ బీసీలారా, తెలుసుకోండి కుట్రను తెలంగాణ ప్రజల. ఈసీ బిల్లు కోసమని తెలంగాణ బంధుకు, ఈసీ బిల్లు కోసమని తెలంగాణ బంధుకు, ప్రజా సంఘాలు మద్దతిచ్చే కమ్యూనిస్టులు మద్దతిచ్చి, ప్రజా సంఘాలు మద్దతిచ్చి కమ్యూనిస్టులు మద్దతిచ్చి, టీఆర్ఎస్ మద్దతిచ్చే కాంగ్రెస్ మద్దతిచ్చే, టీఆర్ఎస్ మద్దతిచ్చే కాంగ్రెస్ మద్దతిచ్చే, కాంగ్రెస్ మద్దతిచ్చే. ఆపిన కొడుకెవ్వడు అందరూ మద్దతిస్తే, ఆపిన కొడుకెవ్వడు అందరూ మద్దతిస్తే, అడ్డుపడ్డదెవ్వడు అందరూ మద్దతిస్తే, అడ్డుపడ్డదెవ్వడు అందరూ మద్దతిస్తే, అందరూ శాకాహారులే రొయ్యల ముల్లేడవాయే, అందరూ శాకాహారులే రొయ్యల ముల్లేడవాయే. రాజకీయ పార్టీల నాటకాలు ఆపండే, రాజకీయ పార్టీల నాటకాలు ఆపండి. తెలుసుకోండి కుట్రను తెలంగాణ బీసీలారా, తెలుసుకోండి కుట్రను తెలంగాణ బీసీలారా, తెలుసుకోండి కుట్రను తెలంగాణ ప్రజలారా, తెలుసుకోండి కుట్రను తెలంగాణ ప్రజలారా. సామాజికవాదుల ఐక్యత, తొలగించాలి బీసీ బిల్లుకున్న అడ్డంకులను, తొలగించాలి బీసీ బిల్లుకున్న అడ్డంకులను. జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఖబర్దార్ బీసీ ద్రోహులారా, ఖబర్దార్ బీసీ ద్రోహులారా, ఖబర్దార్ బీసీ ద్రోహులారా. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత, కల్పించాలి బీసీలకు 40% రిజర్వేషన్ వెంటనే, కల్పించాలి బీసీలకు 40% రిజర్వేషన్ వెంటనే. ఖబర్దార్ బీసీ ద్రోహులారా, ఖబర్దార్ బీసీ ద్రోహులారా, ఖబర్దార్ బీసీ ద్రోహులారా. కల్పించాలి బీసీలకు 40% రిజర్వేషన్ వెంటనే, 40% రిజర్వేషన్ వెంటనే. కల్పించాలి బీసీలకు 40% రిజర్వేషన్ వెంటనే. కల్పించాలి 42% బీసీలకు రిజర్వేషన్లు, కల్పించాలి బీసీలకు 42%, తొలగించాలి బీసీ బిల్లుకున్న అడ్డంకులను, తొలగించాలి బీసీ బిల్లుకున్న అడ్డంకులను. ఖబర్దార్ బీసీ ద్రోహులారా, ఖబర్దార్ బీసీ ద్రోహులారా, ఖబర్దార్ బీసీ ద్రోహులారా. పొందబెడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చి ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగ పీఠికలోనే ఉంది. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము అనేది ఒకటి రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగ పీఠికలో ప్రియంబుల్లో ఉంది. దాని ప్రకారం మీరు అధికారంలోకి వస్తున్నారు. సోషల్ జస్టిస్ అంటే మేమెంత ఉన్నామో మాకంత కావాలి. మాకు చట్టసభల్లో 56% ఉన్నది. మాకు చట్టసభల్లో కూడా 56% రిజర్వేషన్లు కావాలి. 156 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మా బీసీ టికెట్లు ఉండాలి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా 56% రిజర్వేషన్లు కావాలి. ఇది 42% కోసం కాదు జరుగుతున్న పోరాటము. జనాభా లెక్కలు తీస్తే మేము 56% ఉన్నాం. ఎస్సీ ఎస్టీ కల్పిస్తున్నటువంటి జనాభా దామాషా పద్ధతి ప్రకారం కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ బీసీ జనాభా ప్రకారం మాకు కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మాకు తెలుసు ఈ బిల్లు ముందరికి రాకుండా కాళ్ళ కట్టబెట్టి అడ్డంకి సృష్టిస్తున్న వాళ్ళు ఎంతమందో మాకు తెలుసు. కాబట్టి ఖబర్దార్ బిడ్డలారా, ఈరోజు బీసీ సమాజము అవులగాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి ఏం తెలియాలనుకుంటున్నారు? గల్లీ నుంచి అరణ్య వరకు జరుగుతున్న ఈ నాటకాలన్నీ కూడా బీసీ
సమాజం గమనిస్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఇది ఆరంభం మాత్రమే. ఇది ఒక అగ్గి రాజేసినటువంటి అగ్గి. ఇది మా హక్కు మేము సాధించుకునే వరకు ఈ అగ్గి రాజుతూనే ఉంటుంది. అంతిమ విజయం మాదే అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఐక్యత